అప్పుడు జుబేదా దగ్గరకు వచ్చి ఏమడిగారు, ఇది చేస్తారా, ఇదా చేయొచ్చా? అరే ఆర్టిస్ట్ గారు చేశారు, వీళ్ళు చేశారు, వీళ్ళందరూ చేశారు, ఓ ఇంతమంది చేశారు అయితే ఓకేలే, అలా అమాయకంగా చేశారు వాళ్ళు. అఫ్ కోర్స్ అమాయకంగానే చేశారు, అమాయకంగానే చేశారు. నేను నమ్మనండి. ఎందుకు అంటే ఎవడో చావాలి మేము బెట్టింగ్ యాప్ వల్ల వాళ్ళు చేశారా? ఎవడో చస్తాడని మైండ్ లో అయితే ఐడియా ఉంటుంది. ఎలా ఉంటది బెట్టింగ్ యాప్ వల్ల ఎలా చచ్చిపోతారు? అదేంటండి బెట్టింగ్ యాప్ వల్లనే ఎలా బేసిక్ చచ్చిపోతారు? నాలెడ్జ్ అది. ఏ బేసిక్ నాలెడ్జ్? ఇప్పుడు అందులో డబ్బులు పెట్టి గేమ్ ఆడితే ఓకే బేసిక్ గా ఎవరికైనా తెలిసేది. మా నాన్నని అడిగినా చెప్తారు ఏమని, ఇలాంటి బెట్టింగ్స్ లోని కాకపోతే కాయరాజక ఇలాంటి వాటిలోని మొదట 4-5 సార్లు మీకు డబ్బులు వస్తాయి, తరువాత నుంచి పోవడం స్టార్ట్ అవుతాయి. అది పేకాట్ అయినా ఇలాంటి ఏ వ్యసనాలైనా అంతే. ఆ విషయం అందరికీ తెలుసు. మరి వీళ్ళకి కూడా తెలిసే ఉంటుంది కదా, తెలియకుండా అయితే ఉండదు కదా. వాళ్ళు ఆడితే కదా వాళ్ళకి తెలుస్తుంది. ఇది ప్రమోటర్స్ కి వాళ్ళు ఎప్పుడు వాడరు, వాళ్ళు ఆడి చెప్పేవాళ్ళు కాదు, ఆడినట్టుగా చెప్పేవాళ్ళు. ఏంటి విజ్ఞాన్ గారు ఇలా మాట్లాడుతున్నారు? స్పీకింగ్ మరి నిజం మాట్లాడితే ఇలాగే ఉంటది. లక్ష సబ్బు సమంత వాడి చెప్పదు, ఆడకపోయినా తెలుస్తుందండి ఇది మంచిది కాదని. ఇప్పుడు 6 వారాల వికసించే వంటి ఛాయ 60 ఏళ్ళుగా రాదని యామి గౌతమ్కి తెలుసు. మీకు అర్థమవుతుందా? తను వాడి చెప్పదు, అది వాడి చెప్పకపోయినా ఓకే, తను వాడదు. బెట్టింగ్ యాప్స్ వల్ల మాత్రం ఇలాంటివి జరుగుతాయని ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కి నిజంగా తెలియదు. అంటే అంతకు ముందు జరగలేదా ఆ వార్తలు? ఎప్పుడు వాళ్ళు వినలేదా? ఎప్పుడు 2023 నుంచి ఈ న్యూస్ ఎక్కువ వచ్చింది, 24లో చాలా అయ్యింది. అప్పుడు దీని మీద ఉక్కుపాదం మోపుదామని నిన్నగాక మొన్న ఇప్పుడు ఈ ఫిబ్రవరి మార్చిలో పెద్ద ఎత్తున చేస్తే ఓహో ఇలా జరుగుతుంది మాకు తెలియదండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని ఇప్పుడు వివరణలు ఇచ్చుకున్నారు. కానీ 2023కు ముందు కూడా చాలా మంది బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పుల వల్ల చనిపోయారు.